ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభువ వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగ అర్థమాటలు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. కీర్తన గ్రంథం 20వ యెహోవా తన అభిషక్తిని రక్షించినను నాకు ఎప్పుడు తెలియను. రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలము చూపును. తన పరిశుద్ధ ఆకాశంలో నుండి అతనికి ఉత్తరం ఇచ్చును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభు నిందు ప్రియులారా, మనము ఇక్కడ వాక్య భావంలో గమనించినట్లయితే యెహోవా తన అభిషక్తిని రక్షించినని నాకు ఎప్పుడు తెలియను. రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలము చూపును. తన పరిశుద్ధ ఆకాశంలో నుండి అతనికి ఉత్తరం ఇచ్చును. అదేవిధంగా వాక్య భావంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 28వ యెహోవా తన జనులకు ఆశ్రయము, తన అభిషక్తునికి రక్షణ దుర్గము. యెషయా గ్రంథం 57వ మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడు నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడు, ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుతున్నాను. కీర్తన గ్రంథం 35వ నీ రక్షణ కేయడమును నువ్వు నాకు అందించుచున్నావు. నీ కుడి చేయి నన్ను ఆదుకొను, నీ సాత్వికం నన్ను గొప్ప చేసెను. అపోస్తల కార్యముల గ్రంథం 5వ ఇజ్రాయేలునకు మారు మనసును పాప క్షమాపణను దయచేయుటకు దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. కీర్తన గ్రంథం 44వ వారు తమ ఖడ్గం చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు, వారి బాహు వారికి జయం ఇయ్యలేదు. నువ్వు వారిని కటాక్షించేవి గనుక నీ దక్షిణ హస్తమే నీ బాహువే నీ ముఖకాంతి వారికి విజయం కలగజేసిను. కీర్తన గ్రంథం 60వ నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేత నన్ను రక్షించి నాకు ఉత్తరమేమో. యెషయా గ్రంథం 10వ ఆ దినమున నీ భుజం మీద నుండి అతని బరువు తీసివేయబడును, నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును, నీవు బలిసినందున ఆ కాడికి ఉరగొట్టబడును. కీర్తన గ్రంథం 89వ నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉండును, నా బాహుబలం అతని బలపరచును. చివరిగా ఒక మాట, కీర్తన గ్రంథం 21వ యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణ బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కక్క చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు దేవ, మీరు ఇచ్చిన వాక్యదాన్ని ప్రాముఖ్యతను చెల్లించుకుంటున్న తండ్రి, నాయన నీ బలము చేత నీ కృప చేతను మమ్మల్ని రక్షించి ఉన్నారు. అందుని బట్టి ప్రాముఖ్యతను చెల్లించుకుంటూ నిరంతరం మీ ప్రేమ కృపలో మమ్మల్ని కాచి కాపాడమని చిన్న ప్రార్థన చేసిన అడిగి పెట్టుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.